అందుకే అది కూడా ఎందుకు చెప్తాడు, వీళ్ళు ఏ ఉద్దేశంలో తీశారనేది జడ్జి డెఫినెట్గా అడుగుతాడు. అది కానీ నిజమైతేనే, నేను ఇది నిజమని అనుకుంటలేదు నాకు ఎందుకో కానీ. ఏదో ఒక వీడియో తీస్తే దాన్ని డిలీట్ చేస్తారంటాడు, చేస్తే ఎలాగ చేస్తా కేసు నీ మీద పెడతాడు. ఏమై బ్లాక్మెయిల్ చేస్తుందంటే ఆ పోలీసులతో వాళ్ళతో లాలుచి అయిపోయి అని అతను పెడతాడు. ఓకేనా? అంచేత ఇది ప్రూవ్ చేయాలి. ప్రూఫ్ లేకుండా చట్టానికి కళ్ళు లేవంటారా? ఎందుకంటారా? వీ హ్యావ్ టు ప్రూవ్ ఇట్. సో ఆ ప్రూవ్ చేసే విధానంలో మటుకు డెఫినెట్గా ఫెయిల్ అయితే ఆ అమ్మాయికి శిక్ష పడుతుంది. డెమరేజ్ కేసు వేయచ్చు, పరువు నష్ట దావా వేయచ్చు వాళ్ళు తిరిగి, ఇంక్లూడింగ్ మస్తాన్ సాయి వీళ్ళందరూ, రాజ్ తరుణ్, ఎవర్ యాక్టర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ చేయొచ్చు. ఇలా జరుగుతున్నాయి కదా, తమిళనాడులో జరిగింది. ఆ అమ్మాయి ఎవరు శుచి లీక్స్ అని ఆ అమ్మాయి అందరు పరువు బయట పెట్టేసింది శుచి లీక్స్లో. ధనుష్ గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, అనిరుద్ధ్ గురించి మొత్తం పెట్టేసింది. పెట్టి ఎవరేం చేయగలరు? ఆ అమ్మాయి ఎందుకు పెట్టింది? ఆ అమ్మాయి మంచి సింగర్, ఆ అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్, వాళ్ళకి ఫ్రెండ్ కదా అని తీసేసింది మొబైల్ తోటి. ఒక 3-4 years పెద్ద సెన్సేషన్ అది. ఆ విధంగా మస్తాన్ జాయ్ తీశాడా, ఇంకెవరైనా తీశారా? వీళ్ళు తీయమనుకుంటే ఎందుకు తీస్తారు?